హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏం లేదు ఫ్రెండ్స్, మా అబ్బాయి డ్రామా జూనియర్లో చేస్తున్నాడు కదా. డ్రామా జూనియర్ రేపటి శనివారం రాత్రి 9 గంటలకు వస్తుంది ఎపిసోడ్. ఆ ఎపిసోడే చివరి ఎపిసోడ్ ఫ్రెండ్స్. డ్రామా జూనియర్ రేపు వారంతో ముగుస్తుంది. అందుకు మా 4 నెలల జర్నీ, మా ప్రయాణాన్ని కొంచెం మీతో పంచుకోవాలని అనిపించింది. కర్నూలు ఆడిషన్ పెట్టినప్పుడు ఒక 350 మంది పిల్లలు వచ్చినారు. అందులోంచి ఒక 3 సెలెక్ట్ అయ్యారు. ఆ 3లో మా వెంకటేష్ కూడా ఉన్నాడు. అట్లా జిల్లాల వారీగా మొత్తం ఒక 130-140 మంది జిల్లాల వారీగా సెలెక్ట్ అయినారు. అందరికి కాల్ వచ్చింది. స్టూడియోకి వెళ్ళాము. ఆడ ఒక 2 పరీక్షలు పెట్టినారు. ఆడ ఒక సగం మంది వెళ్ళిపోయినారు, సగం మంది పాస్ అయినారు. మళ్ళా ఒక వారానికి మళ్ళా కాల్ వచ్చింది. మళ్ళీ వెళ్ళాము. ఆ 50-60 మంది పిల్లల నుంచి 30 మంది సెలెక్ట్ అయ్యారు, 30 మంది రిజెక్ట్ అయ్యారు. ఆ 30 మంది పిల్లల్లో కూడా నా వెంకటేష్ ఉన్నాడు. టోటల్గా ఒక 5,000-6,000 మంది పిల్లల్లో 30 మంది సెలెక్ట్ కావడం అంటే ఆడనే వాళ్ళందరూ విజేతలైనారు. ఆ 30 మంది టీవీలో కనబడినారు. ప్రతి ఒక్క సామాన్యుడు టీవీలో కనబడాలని కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ కళ మా అబ్బాయి నెరవేర్చినాడు. మా అబ్బాయే కాకుండా టీవీలో కనబడినది. మా అబ్బాయి ఫస్ట్ స్కిట్లో నన్ను కూడా చూపించినారు. మీరు అనుకోవచ్చు, నిన్నేమి అందరూ చూపించాడు కదా పేరెంట్స్ అందరూ అని మీరు అనుకోవచ్చు. అది ఏదో అనుకోకున్నానో ఏదో. కాకపోతే మీరు సీజన్ మొత్తం గమనిస్తే మా అక్కలు, మా చెల్లెళ్ళు, అంటే మాకు వచ్చిన ఆడ పేరెంట్స్, పిల్లల పేరెంట్స్ అందరూ మేము అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళగానే కలిసి ఉన్నాం 4 నెలల నుంచి. మా అక్క చెల్లెళ్ళు అందరూ చూపించినారు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళని. ఫాదర్స్ని ఎవరిని చూపించలేదు. అట్లా కనపడిన ఫాదర్ని, వెంకటేష్ ఫాదర్ అంటే నేను ఒక్కనే కనపడినాను. మా వెంకటేష్ నా కళ నెరవేర్చినాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇంకా చిన్న పాత్రలో పెద్ద పాత్రలు అనేది ఏముండదు ఫ్రెండ్స్. కొంచెం అదృష్టం అనేది అటు ఇటు ఉంటుంది కదా, దాన్ని బట్టి జరుగుతుంది. నా తగ్గించి ఏముండదు అక్కడ. కాకపోతే మమ్మల్ని అంతవరకు రాణించి మమ్మల్ని కూడా స్టేజ్ మీదకి పిలిచి స్టేజ్ మీద మా అబ్బాయి స్కిట్ తీసుకొని మా రియల్ స్టోరీనే ఒక స్కిట్ మాదిరి తయారు చేసి ప్రజలందరికీ చూపించడం మాకు చాలా సంతోషం అనిపించింది. అందుకు జీ తెలుగు యాజమాన్యానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ముఖ్యంగా కిషోర్ సార్ గారికి, సురేష్ సారు, ఇంకా ఆ స్కిట్ ఫస్ట్ మెంటర్ వాస్ సారు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే అప్పుడు కొత్త కాదు ఫ్రెండ్స్. స్టేజ్ మీదకి ఎక్కినాం. రాత్రి 12:30 షూటింగ్ జరిగింది. ఆ రోజు మా అబ్బాయి పండుకున్నాడు, నిద్రమబ్బులు లేచినాడు. అయినా కానీ స్కిట్ బాగా వచ్చింది. మనది ఒక బీద పరిస్థితి కదా. ఆ బీద పరిస్థితి వలన వాళ్ళు ఇచ్చిన కొన్ని అవకాశాలను మనం సరిగా వాడుకోలేకపోయినాం. దాన్ని బట్టి కొంచెం స్లో డౌన్ అయిందో అయితే వాస్తవమే. అయినా కానీ చాలా ప్రేమగా చూసుకున్నారు. సారులు అయితేనేమి, మెంటర్స్ అయితేనేమి, డైరెక్టర్ సార్ అయితేనేమి, ముఖ్యంగా అనిల్ రావుపూడి సార్ అయితే మా అబ్బాయి మీద చాలా కేర్ తీసుకున్నాడు. రోజా మేడం కూడా చాలా కేర్ తీసుకుంది. అంటే ఒక్కరి మీద అని కాదు, అందరి మీద. లాస్ట్కి ఎపిసోడ్ అయిపోయి రోజు వస్తే అసలు పిల్లలు ఒక తిక్కు ఏడుస్తున్నారు, పేరెంట్స్ ఒక తిక్కు ఏడుస్తున్నారు, లాస్ట్కి జడ్జీలు కూడా వాళ్ళు కూడా ఏడుస్తున్నారంటే అప్పుడు మీకు అర్థం ఏంటాలా. అది ఒక బాండ్ మాదిరి ఏర్పడింది. ఎందుకంటే 4 నెలల జర్నీ అంటే అంత ఆశమాష ఏం కాదు ఫ్రెండ్స్. అంటే 4 నెలలు అంటే ఒక వారం పాటు పిల్లలు ఉంటారు, పెద్దలు వాళ్ళు తినడం, మాట్లాడుకుంటడం, అది ఇది చెప్పుకుంటూ ఉండడం, ఒక అన్న తమ్ముళ్ళ మాదిరి, ఒక అక్క చెల్లెళ్ళ మాదిరి అందరు కలిసిపోవడం. లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోతుందన్న రోజైతే ప్రతి ఒక్క పేరెంట్స్ ఏడ్చడమే. మళ్ళీ పిల్లలైతే పిల్లల బాధ వర్ణాతీతం. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయినాం. చాలామంది పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరూ ఒక గ్రూప్ తయారు చేసుకున్నారు. ప్రతిరోజు వీడియో కాల్ మాట్లాడతారు. అది దానివల్ల వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంది. వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినారు.
మా అబ్బాయి ఫస్ట్ నుంచి డ్రామా జూనియర్లో ఫైనల్ దాకా నిలబడమే సంతోషం ఫ్రెండ్స్. ఎందుకంటే దాని కప్పు వచ్చినోడు విజేత, కప్పు రణులు విజేతలు కాదు అన్నికి ఏముండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మెంటర్స్ ఏది చెప్తే అది చేస్తారు పిల్లలు, అంతే. అంతకుమించి చిన్న పాత్ర వచ్చింది పెద్ద పాత్ర వచ్చింది అన్న ఆలోచన ఉండదు. 5,000 6,000 మందిలో 30 మంది సెలెక్ట్ కావడం అంటేనే వాళ్ళందరూ గెలిచినట్టు కదా ఫ్రెండ్స్. అందరు గెలిచినట్టే, అందరు విజేతలే. ఆ విషయంలో మా అబ్బాయి నా కళ నెరవేర్చినాడు. ఇప్పుడు మా అబ్బాయికి సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏదన్నా ఒక మూవీలోనే కానీ ఒక అవకాశం ఇప్పిస్తే డైరెక్టర్ సార్ వారికి కానీ డ్రామా జూనియర్ యాజమాన్యం కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే బీద పరిస్థితి కదా. ఈ 4 నెలల జర్నీలో కూడా ఏం వ్యాపారాలు చేయలేదు. 18 నెలలు మా అమ్మగారు మార్చిలో చనిపోయింది. తర్వాత డ్రామా జూనియర్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడికి ఇక్కడ తిరుగుకుంటూనే సరిపోయింది. ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి, కొంచెం అప్పులు కూడా అయినాయి. కాకపోతే ఇట్లాంటి అవకాశం మళ్ళా రాదు. పిల్లలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుని పోయినాము. మొత్తానికైతే డ్రామా జూనియర్ రేపటి ఎపిసోడ్తో క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా చూడండి, సినిమా అవకాశాలు రావాలని కోరుకోండి. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన జీ తెలుగు యాజమాన్యానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. కిషోర్ సార్ గారికి, సురేష్ సార్ గారికి, వాసు సార్ గారికి, మనోజ్ సార్ గారికి, తేజ సార్ గారికి, క్రాంతి సార్ గారికి, రాజ్ కుమార్ సార్ గారికి, వాసు సార్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఏదైనా అవకాశాలు ఉంటే కూడా మాకు ఇప్పిస్తారని ప్లీజ్ కోరుకుంటున్నాము. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్, మా బంధుమిత్రులు చాలామంది సపోర్ట్ వల్లనే నేను అంత దూరం పోగలిగాను. ఆడవరకు పోవడమే పెద్ద విజయం ఫ్రెండ్స్. ఆ విజయం మేము సాధించినాము. అది మీ ప్రేమ అభిమానాలతో. మీ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగనే ఉంటాయని కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, భారత్ మాతా కీ జై.